6 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఏముని కట్టావో అన్నీ గుర్తున్నాయి నాకు. కానీ ఒక్కటి, అన్ని కొడుతున్నప్పుడు నువ్వు కనిపించిన వెంటనే నా నోటి నుండి బూతులు అయిపోయి చూసావా. బాగా కోపం వచ్చినప్పుడు తిమ్మిరెక్కిపోయి ఉంటాం కదా, అప్పుడు నోరు ఎలా పడితే అలా వాగకుండా నీలాంటిది ఒకటి ఉంటుందో అవద్ది. దానికి కావాలి నువ్వు జీవితాంతం. దా బయటకెళ్దాం. ఎక్కడికి? అబద్ధం చెప్పడంలో నాకు అస్సలు భయం ఉండదు. మనం పెళ్లి చేసుకుందాం. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం. మనం తప్పు చేయనంత వరకు తప్పుగా కనిపించేది ఏది తప్పు కాదు. పదేళ్దాం. ఈ కుర్చీలకి ఆ కుర్చీలకి తేడా చూసారా? చూస్తారంట్రా, లెగండి. జెండా పాతిన కాడి నుంచి ఈ పెదకాపోలు ఎవరిని ఆపలేకపోతున్నాం. ఎదవెచ్చలికి పోకండ్రా. వాళ్ళు మా వాళ్ళే, అదే వచ్చింది గొడవ. గౌరమ్మా నువ్వు చెప్పమ్మా. ఏ మీకు తెలీదా? మీకు తెలీదా అంట. అసలు ఆడోళ్ళని జారేస్తుంది నీ కొడుకే కదా. కేకేస్తే వచ్చేస్తారు, కేకేస్తే వచ్చేస్తారు అని ప్రతి ఓడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అది మీలాంటి వాళ్ళ వల్ల కాదా? ఎరా వెదగాపు, ఇది మీకు కాబోయే వదిన అవునా? ఇలా ఇదిల్లోకి రాకూడదని గడ్డెడతాం తెలదా? ఎరా తీరుతో పల్లాలు కొట్టించుకుంటావా? పెద్ద చిన్న తేడా లేదా? ఆగండి కుర్రోలు, కొద్దిగా ఆగండ్రా. వెళ్ళిన అమ్మాయిలు ఎవరో కొద్దిగా ఇలా ముందుకు రండి అమ్మా. సత్యరంగయ్య గారు మనుషులు తీసుకెళ్లారని చెప్పారు కదా, డబ్బులు ఏమైనా ఇచ్చారా? లేదా పౌడర్ డబ్బులు ఏమైనా కొనిస్తానన్నారా? లేదా ఇంకేమైనా చేశాడా? ధైర్యంగా చెప్పండి. అంటేనండి మొట్టాలు తగ్గుతాయి అన్నారండి. ఏంటదే? మొట్టాలు తగ్గుతాయి అన్నారండి. మరి తగినయా? పనికి మాలేదవా? ఊర్లో ఆడపిల్లల్ని నీ ఇంటి ఆడపిల్లలు అనుకుంటే ఈ మాట అనగలిగేవాడువా? రేపు నీ పెళ్ళని చేయి పట్టుకుంటే తెలుస్తుంది. రోజు పట్టుకునేవాడు పట్టుకుంటున్నాడుగా 4-5 సార్లు. తేడా తెలుస్తలేదా? ఎంత బాధపడితే అంత బాధపడితే ఊరుకోరు. అంత లోకం అయిపోయినా మా ఇంట్లో ఆడాలు. వచ్చేస్తారా? ఎవరు రారు ఇక్కడ. ఎవరు రారా? ప్రతి ఓడు లోక కట్టే ఎవరు రారా ఇక్కడ. లోకంలో ఏం జరుగుతుందంటారా? ప్రతి కాన్నా కొడుక్కి పెత్తనాలేరా ఏంటి? మన ముందు కూర్చుంటాకే భయపడి వాళ్ళకి. మాయా, నిన్న గేదెలని బయన పొలాల మీదకి తోలేశారట కదరా? అన్నా ఒకసారి లే అన్నా, ఒకసారి. అన్నా కొంచెం మర్యాద తగ్గించి మాట్లాడతానే. ఇదిగో ఈడు ఇంకా తక్కుతానన్నా, అదిగో ఆడు ఆ యదవ ఆడే ఇంకా యుద్ధం సెడిపోయి మాట్లాడతానన్నా. ఈ పనికి మళ్ళీ యదవ ఇక్కడ మీ అందరి పరువు అక్కడ పెట్రోల్ పోసి తగలట్సాడన్నా. ఆడేమన్నాడు అర్థమైందా నీకు? ఏ ఊరిలో మీ చరిత్ర సంకనాకిపోయింది, మీ కులం శాంత కుళ్ళిపోయింది. ఇక్కడ మిమ్మల్ని ఎవడన్నా ఏదైనా చేసినా కూడా మీరు ఏమీ పీకలేరు. పిచ్చినా కొడకల్లారా, సత్రంగే పురుగు కూడా గుడ్డు అన్నాడు. అంతే కదరా? అంతే కదా? అంతే కదరా? అంత లోపైతే పెట్టుకున్నారు పిల్ల నా కొడక.
ఎవడమ్మా పరువు తీసేది? నాలిక మెలిపట్టి పర్లకు దూరం లాగేస్తాను. చెప్పరా ఎవడు? చిన్న పావు నేను పెద్ద కర్రతో కొట్టాలన్నా ఆడవాడ తప్పు చెప్పాడన్నా. అది చిన్న పాము అయినప్పుడు ఆడు చిన్న పాము కాదన్నా. మా దగ్గర పని చేస్తా మమ్మల్ని నలుగురు నిలబడతావా? పనిస్తే బతికేవాళ్ళు మీ రోషం చూపించుకుంటాం. 10 మంది ముందు ఆమె రెచ్చిపోతారా నా కొడక? పిలిస్తే ఎవరికైనా రావాలి, ఎవరికైనా రావాలి. కుదరకండి. ఈరోజు అయిపోయాడు నా కొడక. నా కొడక ఆడదు నోరెత్తితో 2 పీకడం పోయి దానికే ముగ్గునే చెప్పు తిరుగుతావా? సిగ్గులేదు నీ అమ్మ నా కొడక. నువ్వు నీ మాకతనమును నీకే అంతుంటే మాకెత్తుండాలరా? మాకెత్తుండాలి. చెప్పరా కొడక, మీకే అంతుంటే మాకెత్తుండాలరా? రాయ్, మాలో ఒకరి నుంచి ఒకరికి రక్తం పారాలా, మాలోనే పారాలా. మీలో ఒకటి తర్వాత ఒకటి రక్తం కారాలా. ఇదే మా నీతి, ఇదే మా నీతి. గున్నపోతున్నా కొడగలరా? ఒక్కరిని చేసి ఇంతమంది కొడతారు. ఇది మగాలేంట్రా? ఆపోతున్నా ఏంట్రా? కొట్ట ఏం పోయగలరా? వీడట్టుకుని అలా కొడుతున్నారు. ఇంకొకసారి నా కొడుకు జోలికొస్తే ఒక్కొక్కరు తోలు తీస్తాను. యాదవ్ వల్లారా నా కొడక. చెప్పవే నీ కొడుక్కి మీకే అంతుంటే మాకెత్తుండాలా? ఈ యాదవుల కోసం నువ్వు మళ్ళీ గొడ్లా కష్టపడతావు. లేగు లేగు, నిన్నే లెమ్మంటుంటే. నీకే అంతుంటే మాకెంతుంటాడు అంటున్నాడు. ఆడికి ఎంతుంది? ఎంతుంది ఆడికి? ఆడికి ఏముంది? మనకేం లేదు. ఆడెవడా ఇదా? చెప్పి నింపించుకోవే. ఎవరిని వదలడు, సత్రంగా చూసుకుంటాడు. ఇక్కడున్న రాజకీయం ఎక్కడా లేదు. ఇక్కడున్న తీరు ఎవరికి రాదు కూడా. నేర్చుకుందామన్నా రాదు. ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఊర్లలో మీరు డామినేట్ చేశారా, ఆయన డామినేట్ చేశారా, ఇంతవరకే ఆలోచించారు. కానీ ఏదో ఒక పార్టీ వైపు ఉందాం, పెద్ద పెద్ద రాజకీయాలు చేద్దాం అన్న ఆలోచన మీకెప్పుడూ రాలేదు. ఇంతకు ముందంటే వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల జనాల్లో ఎన్ని గొడవలు ఉన్నా ఒక పెద్ద ఎలక్షన్ వచ్చేసరికి ఉన్న ఆ నేషనల్ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు. మేము వచ్చాం కాబట్టి ఆ పార్టీ వాళ్ళు కూడా చేతులు కట్టుకుని ఏం కూర్చోరు. అందుకే మీరిద్దరు ఒకటైపోతే మీ వెనుకున్న జనం అంతా మమ్మల్ని నెగ్గిస్తారు. నువ్వు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో తెలియదు కానీ మా సత్యరంగయ్య గారి గురించి కాకుండా ఇంకెవడి గురించి అయినా మాట్లాడావంటే ఎవరికి తెలియకుండా పోతావు. ఏట్రా సత్యరంగయ్య? సత్యరంగయ్య ఇంకా బతికే ఉన్నాడా? ఎక్కడా కనబడ్డా రా? నీకేమైనా కనబడ్డా? వెళ్ళండ్రా. ఏట్రా ఏటి రేగపలుసు కొట్టుకుంటున్నావు? కళ్ళ ఉన్న కప్పలు తొప్పుకెళ్ళాయా లేకపోతే ఎక్కడైనా ఎక్కేసుకున్నావా? ఒక్కొక్కడిని సీరన్నే చేస్తాను నా కొడకలారా. ఆగండ్రా. లేకరా. లేకో. లేచినంతనరా. అరే, 3 అందమైన అమ్మాయిల్ని గుడ్డలిప్పి నీ ముందు నిలబెడతా. ఏమైనా పేగలవా? కనీసం దేని మీద చేయగలవా? నేను ఈడి దమ్ము గురించి మాట్లాడుతున్నా. ఈడి దమ్ము గురించే మాట్లాడుతున్నా. నిన్ను కన్నోడికే దిక్కులేదు. మీరు జనాలు వద్దరంటారేంట్రా? 15 సంవత్సరాలుగా మమ్మల్ని ఏం పీకలేకపోతున్నారు. ఇప్పుడు ఎవడో వచ్చి టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోయి మమ్మల్ని ఎక్కు తొక్కుతాను నా కొడకలారా. రారా,
ఇప్పుడురా సత్యరంగయ్య నిజంగా చచ్చింది. ఆడి కొడుకు చిన్నప్పుడు ఆడి గుండెల మీద దన్నుంటాడు, ఇప్పుడు నువ్వు వాడి పరువు మీద దన్యావు. రారా. ఎందుకు పరిగెడుతున్నాడు? సార్ వచ్చి చాలాసేపు అయింది. ఎంతసేపు అని నిలబడతారు? రండి కూర్చొని మాట్లాడుకుందాం. నా కొడుకు శవం శ్మశానంలో పెట్టొచ్చా? కాలడానికి బదులు తడుస్తుంది అక్కడ. ఈ వర్షం ఆగేలోగా ఆ సత్యరంగయ్యను గుడ్డలూడ తీసుకొట్టి నా ముందుకు తీసుకురాకపోతే అయ్యన్నంటే చూస్తాడు. ఈ ఒక్క రోజు నా మాటేనండి. ఒక్కడు కూడా అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు సత్యరంగ పేరు చెప్పి చాలామందిని కోల్పోయాం. ఇప్పుడు మనకు అవసరం లేదు. అర్థమైందా?